తొలి చూపులో నా కంటి కలకి రంగులు పడిపోయా నీ ప్రేమలో చూస్తున్నా చూస్తున్నా నన్ను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా గోల గోల చెయ్యంగా గోలరులు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా అబ్బబ్బబ్బబ్బా విజయ, అసలు ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎనర్జీ చూస్తుంటే మామూలుగా లేదు తెలుసా? మామూలుగా ఎందుకు ఉంటుంది బాను? బికాజ్ మనమున్నాము విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. స్టూడెంట్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవడానికి రెడీగా లేరు. ఫుల్ టు ఎనర్జెటిక్ గా, ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సో యాక్చువల్లీ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఇవాళ చాలా జోష్ తో ఉన్నారు అండ్ చాలా ఎనర్జీ ప్రెసెంటేషన్ లో ఉన్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మాకు ఇవ్వాలని రెడీగా ఉన్నారు. వాట్స్ అయితే ఇదే ఎనర్జీతో, ఇదే ఎంటర్టైన్మెంట్ మాకు ఇవ్వాలి అంటే మాతో ఆడాలి, పాడాలి. అండ్ యాక్చువల్ గా ఈ ఎనర్జీ చూస్తుంటే ఇంకా కలర్ఫుల్ అయ్యేలా ఉంది. యాక్చువల్ దీని ఏమంటాం, రెయిన్బో కలర్సా? అబ్బా, రెయిన్బో కలర్స్ ఎనర్జీ ఎక్కడ అంత పొగడక్కర్లేదు. బికాజ్ ఎందుకు ఇవాళ మీ అబ్బాయి లేరని చెప్పా? చూస్తే ఈ కలర్స్ అన్ని నావే, మై కలర్స్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ నీ స్టూడెంట్స్. ఓకే ఓకే సో వెల్, సో ఇవాళ మనం ఉన్నాం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో ఇవాళ ఎపిసోడ్ బీభత్సంగా ఉండబోతుంది. సో వ్యూయర్స్, మీకు కూడా వెల్కమ్ టు జిగా. ఓకే, సో గర్ల్స్, గేమ్స్ కి వెళ్లే ముందు మనం కొన్ని టాస్క్లు చేస్తే ఎలా ఉంటది ఇక్కడ? మా గర్ల్స్ అయితే రెడీ అబ్బా, మరి మీ గర్ల్స్ సంగతి అసలు అక్కడ ఎనర్జీ లేదా? సో బాను, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ టాస్క్. సో విజయ, ఫైనల్లీ ఇందాక అన్నావు కదా ఎనర్జీ ఎవరి దగ్గర ఉందని చెప్పి. బానస్ టీమ్ అయితే రెడీగా ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ మా టాస్క్ లన్నీ తీసుకొని వాళ్ళు రెడీగా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ దా. సో ఇక్కడ అలానే విజయ టీమ్ నుంచి కూడా ముగ్గురు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, విజయ ఏం చెప్తుందంటే గర్ల్స్ గురించి చెప్పబోతుంది. రీజన్, వస్తూ వస్తూ కాస్త సిగ్గుపడుతున్నారు, కాస్త మొహమాట పడుతున్నారు, కానీ వీళ్ళు టాస్క్ చేయడం అస్సలు సిగ్గుపడట్లేదు. ఓకే, సో బాను, విజయ టీమ్ నుంచి ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ ఎవరు ఫస్ట్ టాస్క్ చేస్తారు? ఓకే సౌమ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో ఇప్పుడు నువ్వు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన టాస్క్ స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే, సో ఇక్కడ డాన్స్ చేయడానికి సౌమ్య సిద్ధంగా ఉంది. మ్యూజిక్ ప్లీజ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో, మేరే దిల్ దింపనక డాన్స్ ఆయో. సిల్కు సిఫానా, ఇష్కు తుఫానా, దోచుకుపోతా
పర్ఫార్మెన్స్ యార్. థ్యాంక్ యూ. విజయ్ అదే ఎనర్జీతో మా అమ్మాయి నుంచి కూడా ఒక రెడీగా ఉన్నారు. ఓకే ఫైన్. మా మేఘనాకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక కలర్ఫుల్ సాంగ్ లో డాన్స్ చేయాలి. రెడీ. నువ్వు ఎపిసోడ్ అయ్యే లోపు కలర్ఫుల్ అని ఎన్ని సార్లు వినాల్సి ఉంటుందా అని ఇక్కడ వెయిటింగ్ అమ్మా. ఉండాలి నువ్వు ఇవాళ మొత్తం వినాలి. అసలు యాక్చువల్ వెళ్ళిపోయే వరకు వినాలి. ఓకే వింటానులే. సో సెకండ్ టాస్క్. తేజస్విని నీ టాస్క్ ఏంటంటే తాగొచ్చిన భర్తని తిట్టు కొట్టు. నీ తాగుబోతు మగుడు ఎక్కడ? ఇక్కడే ఉన్నాడా మగుడు? ఓకే ఫైన్. నీ పూజ అండ్ తేజస్విని ఇప్పుడు మన కోసం టాస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో గో దే. శివ ఇంత లేట్ గా వచ్చావేంటి ఆఫీస్ నుంచి? మధ్యలో వచ్చేదాల్లో నాకు కొంచెం పుణ్యక్షేత్రం కనిపించింది, వేసి వచ్చిన. నీ వాయిస్ చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు తాగొచ్చావు కదా. తెలిసినాక మళ్ళీ ఎందుకు అవుతున్నా? కాదు నువ్వు తాగొచ్చావా లేదా? వచ్చిన. అయితే ఏంది? పెళ్ళైనప్పుడు ఎంత బాగున్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు? పెళ్లికి ముందు అందరు ఇట్లానే యాక్షన్ చేస్తారు, అదే లేదా నీకు? శివ నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు శివ. నేను మాత్రం ఎప్పుడు అనుకున్నా. ఇంకా చాలు కానీ ఆంబులెన్స్ తీసుకురా. నేను నీకు సేవలు చేయడానికి రాలేదు శివ. లేదు అసలు ఏంటి నువ్వు పెళ్లికి ముందు ఎంత బాగున్నావు నాతోటి, ఇప్పుడేమో ఎప్పుడు తాగుతూనే ఉంటే నేను ఇంట్లో ఉండాలా వద్దా? అదే నీకన్నా ముందే బెటర్ అనిపిస్తుంది అందుకనే. సరే శివ ఈ రోజు నుంచి మేము ఉండాలనుకోవట్లేదా? నువ్వు శివ ఇంకెవరు ఉండాలి చెప్పు శివ. ఒక విషయం, నువ్వు ఉంటానంటే ఓకే, లేదంటే కొత్త పాట తెచ్చుకుంటా. అంటే శివ నువ్వు ఇంత దిగజారిపోయావని నేను అనుకోలేదు శివ. ఈ రోజు నుంచి నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు వేరే దాన్ని తెచ్చుకున్నా కానీ దాన్ని ప్రశాంతంగా ఉంటే నిన్ను ప్రశాంతంగా ఉండాలి. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు ఆగి రానంటే నేను నీతోనే ఉంటాను, లేకపోతే నాకు ఇప్పుడే డివోర్స్ ఇచ్చేయి. తాగకుండా ఉండలేను. పక్కా లోకల్ నేను వాడే గాజులు కళ్ళని ఊరమాసు లెక్కలో. బాను టీమ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? సో ఫైన్. ఇప్పుడు మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మీ లవ్వర్ ని సినిమా తీసుకెళ్ళమని అడగాలి. ఎలా కన్విన్స్ చేస్తారు? ట్రింగ్ ట్రింగ్. అబ్బాయి బేవాస్ గారు కాల్ చేసిండా? సరే ఎత్తుదాం. ఏందిరా? హలో శృతి. చరణ్ ఏంది? మూవీకి వెళ్దామా ఈరోజు? ఈ మెంటల్ కట్ చేసింది. నాకు నువ్వు లేకుంటే నా కాజల్ ఉంది, పోతే ఒబ్బావే. ట్రింగ్ ట్రింగ్. హలో హలో కాజల్. చెప్పు. మూవీకి వెళ్దామా ఈరోజు? ఇప్పుడా? లేదు. మూవీ తర్వాత నీకు షాపింగ్ మాల్ కి, హోటల్ కి, అలాగే నీ మేకప్ కిట్ అన్ని కొనిపిస్తా. నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నువ్వేం కావాలన్నా అది కొనిపిస్తాయి. ఒక్కరాజు రావే. లేదు మొన్ననే ఇంకొకరితో పోతే దొరికిపోయినా. ఈరోజు నేను ఎవరిని దొరకనీయకుండా చేస్తారా? ఎట్లా నమ్మాలి నిన్ను? ఇన్ని రోజులు నా దగ్గర ఉండగా నమ్మవా నన్ను? నేను రాను. ఎందుకు? ఎవరన్నా ఎవరుండ ఇంకొకడు? అవును, నువ్వు కాకపోతే వేరోడు. మాట్లాడదు నా దగ్గర ఇంకొకసారి. మాట్లాడా దొబ్బే. ఒక్కసారి రావే.
మాట్లాడకన్నావు కదా ఏదో ఫ్లోలో వస్తుంది. ఏంది ఫ్లో ఏంది? నీ మనసులో లేకపోతే ఎట్లొచ్చింది అది బయటకి? ఒక్కరోజు కాదు, రేపటి నుంచి నేను వదిలించుకుంటా. సరేలే, మళ్ళీ మూవీకి వచ్చినప్పుడు మొన్నట్లా కాకుండా ఇంటర్వెల్ ఏమన్నా కొనిపిస్తావా? కొనిపిస్తా. కూల్ డ్రింక్స్, స్ప్రైట్ ఏమన్నా కొనిపిస్తా. నేను ఏమడుగుతా కొనిపించాలి. కొనిపిస్తా. సరే అయితే పోదాం. మాయ చేసిందే గలగల గుండెలో గుణరూపిందే ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. సో బాను, ఇప్పుడు నా టీం దట్ ఈస్ విజయాస్ టీం నుంచి ఒక లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? కావేరి, సో ఈ టాస్క్ ఏంటో చూద్దాం. రూమ్ లో మందు తాగుతూ మీ కాలేజ్ రూమ్ లో, ఓకే, అది కూడా మీ కాలేజ్ రూమ్ లో మందు తాగుతూ వార్డెన్ కి దొరికిపోతే మీరు ఎలా మేనేజ్ చేస్తారు? నువ్వు ఒకదానే మందు తాగుతావా లేదా నీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు? ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారంట. సో ఎంతమంది ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు? తాగుబోతులు వచ్చేసండి, కమ్ కమ్. తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి వెల్, సో ఇక్కడ కావేరి అండ్ టీమ్ సిద్ధంగా ఉంది. ఓకే, సో గర్ల్స్ రెడీ? రెడీ. మంచి పొజిషన్స్ లో కూర్చున్నారు. సో గెట్ సెట్ గో. మార్నింగ్ నుంచి క్లాస్ లిని అలసిపోయినాం రా. మందేందో తీసి పెట్టాను రా. ఓడ్కదీర్రా. అరే బీర్ అందుకోని రా. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. వార్డెన్ వస్తే తిడతారు రా. చక్క చక్క రారు అందరు కలిసి. అరే అరే వార్డెన్ రాస్తే తిడతారు రా. అరే మిగిలియకుండా లేపితే దించకుండా తాగండి రా. వడక తింజే ఎత్తుతే దిగుతుంది రా కిక్కు. ఏ డోర్ తీయండి రా. అరే ఎవరు వచ్చిండ్రా? ఏం చేస్తుర్రా రూమ్ లో? లేదు మేడం, ఎట్లా చదువుకుంటున్నాము నైట్ స్టడీస్ అని. ఏందిరా అంత స్మెల్ వస్తుంది? అంటే వాసన సార్, పొద్దు నుంచి బాత్రూమ్ అడగ చచ్చిపోతారు సార్ అందరూ. కడగకపోయినారా మరి? అందుకోసం ఫినాయిల్ కొట్టినాం. ఫినాయిల్ కొట్టినాం బాత్రూమ్ లో. గదే స్మెల్ నీకు. రూమ్ మొత్తం స్మోక్ ఏంటిరా? అలా పొగగాలు పెట్టిర్రు. దోమలు వస్తున్నాయని పోలగాలు పెట్టిర్రు. మీరేమో చేసే కదా వస్తున్నాయి. మెల్లగుంటాను సార్ చూస్తున్నాడు, స్టడీగా ఉండండి. మీరు ఇట్లా ఊగుతుర్రేందిరా? అంటే పొద్దు నుంచి ఎంత అలసిపోయి నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి మేడం. ఒకటేసారి వచ్చిందా అరే నీరసం? నైట్ స్టడీస్, కంబైన్డ్ స్టడీస్. అవునారా? ఇదేంటిరా? ఓకే, సో ఫైన్. ఈ టాస్క్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం మన ఫస్ట్ గేమ్ లో. మన ఫస్ట్ గేమ్ ఏంటి? అసలు ఆ ఫస్ట్ గేమ్ చెప్తే ఇక్కడ గర్ల్స్ లో ఉన్న ఎనర్జీ ఇంకా ఎక్కువైపోతుంది. చెప్పేద్దామా? సో మన ఫస్ట్ గేమ్ పరుగు పరుగు. సో ఫైన్ విజయ్, ఈ పరుగు పరుగు ఆడడానికి నా టీం అంటే బాను టీం రెడీగా ఉంది. ఒక 4 మెంబర్స్ అమ్మాయిలు ముందుకు వచ్చేసేయండి. విజయ టీం నుంచి కూడా 4 గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సో ఫైన్, యాక్చువల్లీ ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అవుతున్నారు 4 మెంబర్స్. ఓకే, ఒక్కొక్కరు బస్తాలో దిగుతారు. అండ్ నేను గెట్ సెట్ గో అన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ కార్నర్ లో మీకు బౌల్ కనిపిస్తుందా? ఆ బౌల్లో 4 బాల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెళ్తారు, ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని ఈ కార్నర్ కి వచ్చి ఈ బౌల్లో డ్రాప్ చేయాలి. అండ్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో టైమర్ స్టార్ట్ అవుతుంది. ద లాస్ట్ పర్సన్ ఎవరైతే ఇక్కడికి రీచ్ అవుతారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఫస్ట్ ఉండాలంటే లాస్ట్ పర్సన్ కూడా ఫస్ట్ ఉండాలి. ఓకే ఫైన్, గర్ల్స్ రెడీ? ఫస్ట్ మా టీం అంటే నా టీం నుంచి గర్ల్స్ ఆర్ వెరీ బ్రేవ్. సో గర్ల్స్ ఫస్ట్ వచ్చేసేయండి ఇక్కడికి.
విజయ్ టైమర్ నా చేతిలో ఉంది కాబట్టి రిమోట్ నా చేతిలోనే ఉంటుంది. సో గెట్ సెట్ గో. Get set go andama. Yes. So get set go. వెల్ ప్లేడ్ యార్, ఇద్దరు చాలా బాగా ఆడారు. ఓకే, ఉమారానికి ఎలా అనిపించింది పరుగో పరుగో? సూపర్. ఫన్నీగా ఉంది గేమ్, అంటే అట్లా జంప్ చేయడం అంతా ఫన్నీగా ఉంది. సో శాంతిశ్రీకి ఎలా అనిపించింది? నైస్. సుప్రియ ఎలా అనిపించింది పరుగో పరుగు? సూపర్. మౌనిక చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగో పరుగు? చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ స్కూల్లో ఆడుతుండే, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇట్స్ సూపర్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇది చాలా మార్వెలస్ గా ఉంది. ఓకే, సో ఫైన్. ఇక్కడ నా టీం వీల్ రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 58 seconds లో. విజయాస్ టీమ్ నుంచి 4 girls రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 56 seconds. చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్, ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతుంది. అది కూడా ఈ గేమ్ ని సపోర్ట్ చేయడానికి. సో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. పర్వాన లెక్క సపోడు సేయకుంట సల్వసేయు సంగతేంద సురువాయను. హే సింపిరి సింపిరి గాలులొచ్చి సంపాలు దువ్వినట్టు సిరినవ్వు మల్లె పువ్వు గురుతాయను. హే లాలిపాట ఊయలుపుతున్నట్టు, పూల తోట హాయి పంపుతున్నట్టు, కోయిలమ్మ పూత పెడుతున్నట్టు, జాబిలమ్మ ఎన్నెలుపుతున్నట్టు. నీకు నేను నచ్చినట్టు, నాకు నువ్వు అందినట్టు, పండగొచ్చి గుండె సాటు నవ్విందే పిల్ల నువ్వా, పై నుంచి జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల నువ్వా, పై నుంచి జారిపడ్డ చందమామ ముక్క మా. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. ఓకే, సో బాను మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదామా? మన నెక్స్ట్ గేమ్ ఏంటి ఇంతకి? సో మన నెక్స్ట్ గేమ్ మెలో మాలా. సో ఫైన్, ఈ మెడలో మాల ఆడడానికి మా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ముందుకు వచ్చేయండి. అలానే మా టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, సో ఈ మెడలో మాల ఆడడానికి నా దగ్గర అయితే మాల రెడీగా ఉంది. అండ్ నా దగ్గర ఈ జోకర్ మాస్క్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓకే ఫైన్, ఈ మెడలో మాల ఏంటి అనేది సింపుల్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ లో ఇద్దరు మాస్క్ వేసుకుంటారు. ఓకే, మాస్క్ వేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక కార్నర్ లో ప్లేస్ చేస్తాం అండ్ ఆపోజిట్ పర్సన్ ఇంకో కార్నర్ లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి మిస్గైడ్ చేసి వదిలేస్తాం.
ఈ గ్రౌండ్ లో. సో మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ వెళ్ళి ఒకరు మెడలో మాల వేయాలి. ఓకేనా? దీనికి కూడా టైమర్ ఉంటుంది. సో ఇక్కడ లీస్ట్ టైం లో మనం ఇక్కడికి రీచ్ అవుతే మనం విన్ అవుతాం, లీస్ట్ టైం లో వాళ్ళు అక్కడ రీచ్ అవుతే వాళ్ళు విన్ అవుతారు. క్లియర్ కదా? ఎవరు ఆడతారు మరి ఇప్పుడు? ఫస్ట్ మీరు ఆడతారా? మీరు రెడీ? ఓకే, నైస్. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిల్పుటాకు నా కందకు అయినా పెట్టి ఓరా మీసాన్ని గుర్రుమంటూ తిప్పలో ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో. అండ్ ఇక్కడ శ్రీజ కూడా రెడీగా ఉంది అండ్ టైమర్ కూడా ఇప్పుడు రెడీ అవుతుంది. ఓకే, యు ఆర్ రెడీయా? yes గో. విజయాస్ టీం నుంచి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సో వచ్చేసేయండి ముందుకి. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిల్పుటాకు నా కందకు అయినా పెట్టి ఓరా మీసాన్ని గుర్రుమంటూ తిప్పలో ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి బాసో బాబు. ఓకే, సో ఇక్కడ సుమా రెడీగా ఉంది. సుమా రెడీ టు ప్లే? సో భవాని ఇక్కడ రెడీగా ఉంది కదా. సో గెట్ సెట్ మూవ్. సో ఫైన్, వెల్ ప్లేడ్ యార్. ఇద్దరు చాలా బాగా ఆడారు. అండ్ విజయ్, ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. కాబట్టి ఇక్కడ మా అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 3 నిమిషాలు. అండ్ మా టీం వాళ్ళు కూడా మామూలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా? సో మన టీం నుంచి ఇద్దరు గర్ల్స్ అండ్ ఫస్ట్ భవానీ సుమా మెడలో మాల వేసింది, అంతేనా? ఓకే, ఇన్ జస్ట్ 56 seconds.
పాయింట్. ఇప్పుడు మా టీం గెలిచింది కాబట్టి మా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఇప్పుడు వచ్చి కొన్ని ఒక Simple moments చేస్తారా? సింపుల్ మూమెంట్ చేస్తారు చూసి Okay. మనం అందరం తరించాలి. సో గర్ల్స్ రెడీ? మ్యూజిక్ ప్లీజ్. చిలిపి ఊహల్లో విహరిస్తుందా నీతో ఉంటే నాన్ స్టాప్ కలలు కంటున్నా నాన్ స్టాప్ కలబడిస్తున్నా నాన్ స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తుందా నీతో ఉంటే నాన్ స్టాప్ పెరుగు తీస్తున్నా నాన్ స్టాప్ తెలుగు చూస్తున్నా నాన్ స్టాప్ మంచులో మల్లెలైపోతున్నా నీతో ఉంటే బెబీ బెబీ రంగులో మనస్సుని ముంచావే. యాక్చువల్లీ ఒక మంచి గేమ్ షో, అది కూడా ఫుల్ టు ఎనర్జీ, ఫుల్ టు జోష్, ఫుల్ టు స్ట్రెంగ్త్ ఉన్న ఎనర్జీ ఆ గేమ్ అన్నమాట. సో అంత ఎనర్జీ ఇదంతా పెట్టి ఆడాలి కాబట్టి దానికి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆ గేమ్ ని బూస్టప్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒక పర్ఫార్మెన్స్ కావాలి. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రివ్వున నేలకు జారి నాకై వచ్చావే పొంగి నదిలో నన్నే మార్చావే చిన్ని గుండెల్లో అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా సో బాను ఎనర్జీ అన్నావు, స్ట్రెంగ్త్ అన్నావు, జోష్ అన్నావు, పవర్ అన్నావు. సో ఇన్ని పెట్టి గేమ్ ఆడాలి అంటే ఆబ్వియస్ గా నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఉండాలి, నీ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఉండాలి. సో ఇప్పుడు నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో అమ్మాయిలు ముందుకు వచ్చేసేయండి. మా టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ రౌండ్ ఏంటంటే సో ఫస్ట్ గేమ్ ఆడాలి, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ప్రాపర్టీస్ ఉండాలి కదా. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఫైన్ గర్ల్స్, యాక్చువల్ గా ఏం లేదు, సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మేము ఒక మాక్ చేసి చూపిస్తాం, క్లియర్ గా ఉంటుంది. వాట్సే ఓకేనా? సో గర్ల్స్ రెడీయా? సో నా గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ బానస్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఆడతారా?
అండ్ పూజ ఇక్కడ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఒకరికొకరు సిద్ధంగా ఉన్నారు. సో బాను టైమర్ కూడా రెడీగా ఉంది. ఓకే Ready? గెట్ సెట్ గో. యాక్చువల్ గా నువ్వు ఇందాక ఏదో చెప్తున్నావు కదా, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నా నేను, కానీ కాదు మేము పొడి చేస్తామన్నావు. ఇక్కడ బాగా టఫ్ గా ట్రై చేసావుగా నువ్వు. పాపం చాలా అగ ముఖం చూడు రెడ్ అయిపోయింది. ట్రై చేస్తుంది, గట్టిగా ట్రై చేసింది. విన్నర్స్ తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మీ టీమ్ ఎంత టైం లో రీచ్ అయింది అంటే విజయాస్ టీమ్. ఎస్ విజయాస్ టీమ్, దట్ ఈస్ మై టీమ్, రీచ్ అయింది ఇన్ 2 minutes. సో ఫైన్ విజా, ఇక్కడ బానూస్ టీమ్ వీల్ రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 1 minute 27 seconds లో. మమ్మ మాస్ లో కూడా వీలే వినర్స్. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో వీళ్ళు మనకు ఒక మంచి డాన్స్ తో సిద్ధంగా ఉన్నారు. సో మ్యూజిక్ ప్లీజ్. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే, ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి, మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి కొత్త రంగే దిద్దు కవ్వేళ్ళకి. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. నీలి మేఘం నెమలి సో విన్ అయింది నీ టీమ్ అయినా పర్ఫార్మ్ చేసింది నేను అండ్ నా టీమ్, దట్ ఇట్స్ కాల్డ్ స్పోర్టివ్నెస్. సూపర్. నైస్ యార్, థ్యాంక్ యూ. ఓకే సో ఇదే ఎనర్జీ క్యారీ చేయండి, ఇది చాలా బాగుంటది. చాక్లెట్స్ చూడంగానే యాక్చువల్ గా వీళ్ళందరికీ జోష్ వచ్చారు. అవునా, చాక్లెట్స్ చూసాక జోష్ వచ్చిందా మీకు? ఓకే యాక్చువల్ గా పర్సన్ చేంజ్ జరుగుతుందంటే ఈమె ఇక్కడ నుంచి 1 to 3 అంటుంది, వాళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ అరవట్లేదు. సో ఏంటంటే వీళ్ళ ఎనర్జీ అలాగే క్యారీ అవుతుంది. సో ఏం లేదు, సింపుల్ గా గర్ల్స్ ఎందుకు గర్ల్స్ ఎప్పుడు బానస్ టీమ్ లో ఉంటారా, గొడవ పడుతూనే మాట్లాడుతూనే ఉంటారా? ఏం టీం అసలు నీది? అసలు నువ్వు వేస్ట్, నీ టీము వేస్ట్. అసలు నా టీం హలో ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో, మాట్లాడు లేదంటే వెళ్ళిపో సైలెంట్ గా. పొగుడుతున్నారు నవ్వుతున్నారు అని రెచ్చిపోకు, నేను వెళ్ళిపోతా. ఎక్కువ మాట్లాడకు, నేను మాకేంటంట వెళ్ళు, మళ్ళీ ఎందుకు వస్తున్నా నడు పంపించేద్దామా? మై గర్ల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, అర్థమైందా? ఒక్కటి ఇక్కడ వరకు ఇలా వచ్చి పిలువరా నన్ను, ప్లీజ్ పిలువరా అంటే వాళ్ళు ఎవరైనా పిలుస్తారు. ఏదో కాంప్రమైజ్ ఆడతా అంటే నేను పిలిచా, మళ్ళీ నేను వెనక్కి నేను ఇంకొక పర్సన్ పిలుస్తుండే. అప్పుడు ఇక్కడ ఎపిసోడ్ ఉండేది, అప్పుడు తెలిసేది నీకు. నువ్వు మనం సై కదా. సో సై అంటే సై ఆడడానికి మా టీం నుంచి 5 గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఫుల్ ఎనర్జీతో మా అమ్మాయిలు ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూస్తే
ఒక గ్రీన్ కార్పెట్, ఇక్కడ ఒక మ్యాట్, అండ్ గ్రీన్ కార్పెట్ లో 3 వెరైటీస్ ఉన్నాయి. దట్ ఈస్ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. సో ఏం లేదు, సింపుల్ గా ఒక పర్సన్ ఇందులో బోర్లా పడుకుంటాడు ఈ కార్పెట్ లో. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ది 4 మెంబర్స్ మాత్రం లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తూ ఈ ట్రావెలింగ్ లో ఇక్కడ నుంచి అక్కడి వరకు మాక్సిమం మీకు చాక్లెట్స్ కానీ, లెమన్ కానీ, బాల్ కానీ ఏది దొరికినా సరే పిక్ చేస్తూ ఈ కార్పెట్ లో వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడి వరకే పిక్ చేస్తారు, బట్ రిటర్న్ లో మాత్రం ఏమీ పిక్ చేయరు. ఓకేనా? ఫస్ట్ ఎవరు ఆడతారు మరి? మనం ఆడదామా వాళ్ళకి ఇద్దామా? సై అంటే సై. సో గెట్ సెట్ గో. సో ఫైన్, ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56 57 58 59 60 అండ్ 60 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 టోటల్ 7 balls. అండ్ ఇప్పుడు లెమన్స్. 1 2 టోటల్ 2 lemons. సూపర్. సో ఫైన్, ఇప్పుడు ఇందాక మనకి టాస్క్ ఇచ్చారు కదా వాళ్ళు, ఈ పర్టికులర్ గా ఎవరు పడుకోవాలనేది ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయండి. So get set go. ఓకే, సో ఫైన్, ఇప్పుడు ఫస్ట్ చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 30 41 42 43 44 44 45 46 47 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 59 60 61 62 63 టోటల్ గా 63 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు లెమన్స్ కౌంట్ చేస్తున్నాం. ఓన్లీ 1 లెమన్. అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 సో 3 balls. సో వెల్ ప్లేడ్ ఇయర్, ఇద్దరు బాగా ఆడారు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సో యాక్చువల్ గా ఇందాక నేను అన్నాను కదా ఒక ట్విస్ట్ ఉందని చెప్పేసి. సో ఆ ట్విస్ట్ ఏంటంటే వీ హ్యావ్ 3 varieties, రైట్? ఏంటి ఆ 3 varieties? 1 is chocolate, 1 is lemon and other 1 is a ball. ఓకే, ప్రతి దానికి ఒక స్కోరింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం చాక్లెట్స్ తెలుసుకుందామా, బాల్స్ తెలుసుకుందామా, లెమన్స్? చాక్లెట్స్.
వావ్, Okay. 63 into 50. సూపర్. బాల్స్ ఎన్ని బాల్స్? 3 balls. 3 balls కి స్కోర్ 10. 3 into 10. 1 lemon. 1 lemon. 1 into 100. 2 lemons. 2 lemons. 2 lemons. 2 lemons కి స్కోర్ కావాలి మీరు. వావ్, సూపర్. సో 2 lemon కి 100 అంటే 2 into 100. 60 chocolates. 60 chocolates కి Okay. 60 chocolates కి వచ్చిన స్కోర్ 10, that is 60 into 10. 7 balls కి 50. 7 into 50. సో ఇప్పుడు ఒక ఫైనల్ స్కోర్ తెలుసుకుందాం. బిఫోర్ టు దాట్ ఒక చిన్న సస్పెన్స్. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 10. ఎందుకు మేము ఏం కౌంట్ చేయం, ఏం చెయ్యం. చేయరా? 8 6 5 4 3 2 1. అండ్ ఇక్కడ మా అమ్మాయిల స్కోర్ వచ్చేసి 1150. ఇక్కడ మా అమ్మాయి దట్ ఈస్ విజయాస్ టీమ్ స్కోర్ వచ్చేసి 328. సూపర్. ఓకే, ఈ జోష్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ మాకు ఇవ్వచ్చు కదా? రెడీయా? కాదు, ఎప్పుడు మేమే ఎందుకు ఇవ్వాలి మీ టీం నుంచి? ఇష్టం, తను మేము బాగా చాలా డాన్స్ support. చేసింది, తన పర్ఫార్మెన్స్ చూడాలని ఉంది. ఆర్ యు రెడీ? సూపర్. Okay, go సో there. వెళ్ళిపో. మ్యూజిక్ ప్లీజ్. చలి చెమకు కనులు వల వేసనులే తొలిగా తొలిగా పడి చెరుకు పెరవి నన్ను పిలిచనులే జతగా జతగా పసినట్టు మేనయగారా అడ్డుకేసే నన్ను చేరా చలి చెమకు కనులు వల వేసనులే తొలిగా తొలిగా తడి చెరుకు పెదవి నన్ను పిలిచనులే జతగా జతగా ప్రోగ్రామ్ వైండ్ అప్ లో ఒక సాంగ్ ఉంది చూడు, మేఘన చేసింది. మేఘనా నిన్న అంత ట్యూన్ ఇవ్వమనట్లేదు, నిన్ను ఆపేసి. మేఘనా అన్నావు కాబట్టి నేను హైలైట్ చేయాల్సి వస్తుంది. నా కోసం కాకపోయినా కామన్ ఆడియన్స్ కోసం చేయాల్సి వస్తుంది. అందుకే నేను సూపర్ గా మొత్తం 3 కెమెరాస్ లో నీ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ అయ్యి అందరు నీ ఫ్యాన్స్ చెప్పారు. ట్రూలీ సేయింగ్ లైక్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. వెరీ నైస్ గ్రేస్. ఫైనల్ గా ఏం లేదు, మీరు గెలిచారని పక్కకు పెడితే గెలిచింది మాత్రం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఉమెన్. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ స్టే ట్యూన్ టు మీ విజయ, మీ బాను సైనింగ్ ఆఫ్ టుడే. బై.